హలో అండి, నమస్తే. నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. ఈరోజు హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇది చీజీ వెజ్ ఆమ్లెట్ అండి. దీనికోసం ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, టమాటా, అల్లం, పచ్చిమిర్చి తీసుకున్నాను. మీకు నచ్చితే క్యారెట్ వేసుకోవచ్చు, బీట్రూట్ వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ వాడి నేను ఈ ఆమ్లెట్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఓకేనండి. ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు శనగపిండి వేసుకున్నాను. అలాగే ఒక పావు కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. వేసేసి వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలంటే గోధుమ పిండి, శనగపిండి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుంటా కొద్దిగానే వాటర్ వేసుకోవాలండి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేసేస్తే ఇలాగ పిండి ఉండలు కట్టినట్టు ఉంటుంది. మీరు ఇంకా ఈజీ ప్రాసెస్లో చేసుకోవాలంటే ఈ పిండి మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా వాటర్ వేసి మిక్సీ చేసుకుంటే చక్కగా కలిసిపోతుంది, ఉండలు లేకుండా వస్తుంది. ఇప్పుడు ఈ పిండిలో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నానండి. ఈ నెయ్యి అయితే ఫ్లేవర్కే కాదండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో పూర్తిగా ఆప్షనల్ అండి. ఒక హాఫ్ స్పూన్ వరకు తినే సోడా వేసుకున్నాను నేను. ఎందుకంటే ఆమ్లెట్ కాబట్టి కాస్త పొంగడం గురించి మాత్రమే వేసుకున్నానండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. ఓకేనండి. ఇప్పుడు ఇందులో ఈ కాయగూర ముక్కలన్నీ వేసేసుకుంటున్నాను నేను. ఇందులో పచ్చిమిర్చి, అల్లం పిల్లలు తినరు, పక్కన పడేస్తారు అనుకుంటే దాన్ని పేస్ట్ చేసేసి వేసేసుకోవచ్చండి. ఓకేనండి. ఈ విధంగా కలిపేసుకున్నాను నేను. ఇప్పుడు ప్యానానికి నేను బటర్ అప్లై చేస్తున్నానండి. నేను బటర్తో ఈ ఆమ్లెట్ వేస్తున్నాను నేను. ఓకేనండి. బటర్ మొత్తం కరిగిన తర్వాత ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసేయాలి. ఓకే, అలా గ్రీస్ చేసిన తర్వాత ఇప్పుడు ఆమ్లెట్ వేస్తున్నాను నేను. దీనికి అయితే మాత్రం పల్చగా పామకూడదండి. ఒక 2 గరిటెల వరకు వేసేసుకున్నాను నేను. వేసేసి కొద్దిగా స్ప్రెడ్ చేసేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇంకా ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసి ఇప్పుడు దీని మీద నేను బటర్ వేస్తున్నానండి. ఓకే, బటర్ కూడా వేసేసి మూత పెట్టి ఈ ఆమ్లెట్ని ఉడికించుకోవాలి. మూత పెట్టడం వల్ల చక్కగా ప్లఫీనెస్సే కాదండి, పొంగుతుంది కూడా. ఓకేనండి. మూత తీసేద్దాం. చక్కగా మంచి కలర్ వచ్చిందండి. మంచి కలర్తో వేగింది. ఇప్పుడు టర్న్ చేసేసుకుందాం. చూసారుగా ఎంత కలర్ఫుల్గా ఉందో. అక్కడక్కడ టమాటా ముక్కలు, కరివేపాకు ముక్కలు ఇవన్నీ కలిసి కలర్ఫుల్గా ఉంది ఆమ్లెట్ అయితే మాత్రం. ఓకేనండి. మరి కాసేపు మూత పెట్టి మగ్గించుకున్నాను. ఇప్పుడు అయిపోయింది. దీన్ని టర్న్ చేసేసి దీనిపైన చీజ్ వేసుకోవాలి. మీరు డైరెక్ట్గా చీజ్ని ఇలాగైనా తురుముకోవచ్చు, లేదంటే ముందుగానే చీజ్ అంతటిని తురిమి పక్కన పెట్టుకొని చక్కగా పైన స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇంతేనండి. ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసేసి ఒక 2 సెకండ్స్ అటు ఇటు తిప్పుకుంటే సరిపోతుంది. చీజ్ కాస్త మెల్ట్ అయ్యి చూడడానికి బాగుంటుంది. ఓకేనండి. ఎంతో హెల్దీ అయిన ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.